హాయ్ అందరికీ. థంబ్నెయిల్ చూసి ఇప్పటికే మీరు వీడియోని గెస్ చేస్తారు కదా. ఎస్, ఐఎమ్ బ్యాక్ విత్ ఫాదర్స్ డే వ్లాగ్. సో టు ద ఫస్ట్ హీరో ఆఫ్ ఆల్ ద డాటర్స్, విషింగ్ యువర్ వెరీ హ్యాపీయెస్ట్ ఫాదర్స్ డే. నేనైతే మా డాడీ కోసం ఈరోజు కేక్ ప్రిపేర్ చేస్తున్నా. నాకు తెలిసి మ్యాక్సిమం అమ్మాయిలందరూ నాన్నకూచిలే కదా. మనం అమ్మతో ఎన్ని షేర్ చేసుకున్నా, ఎంత క్లోజ్గా ఉన్నా, బట్ 1% ఎక్కువ నానంటేనే ఇష్టం ఉంటుంది కదా. సో టుడే టేస్టీ చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూసేయండి. నాకు విప్పింగ్ క్రీమ్ అవైలబుల్లో దొరకలేదు. సో ఆన్లైన్లో విప్పింగ్ పౌడర్ ఆర్డర్ చేసుకున్నాను. 1 కప్ విప్పింగ్ పౌడర్కి 3/4 కప్ మిల్క్ తీసుకున్నా, చిల్డ్ మిల్క్. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకుని లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకుని ఆ మిల్క్ పౌడర్ని అబ్జర్వ్ చేసుకునే వరకు ఒక 2 to 5 minutes పక్కన పెట్టేసుకోండి. ఈలోపు వేరే బౌల్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుని అందులో ఈ బౌల్ పెట్టుకోండి. విప్పింగ్ క్రీమ్ అనేది కూల్గా ఉంటేనే మంచిగా త్వరగా ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ లో టు హైలో బీట్ చేసుకోవాలి. మనం ఇందాక పక్కన పెట్టుకున్న మిల్క్ కొంచెం యాడ్ చేసుకుంటా ఫస్ట్ 5 minutes లోలో బీట్ చేసుకుని తర్వాత హైలో బీట్ చేసుకోండి. స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోండి. స్టిఫ్ పీక్స్ వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. బౌల్ని అలా రివర్స్ తిప్పి చెక్ చేసుకోండి. విప్పింగ్ క్రీమ్ సపరేట్ అవ్వకపోతే రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. వేరే బౌల్ తీసుకుని అందులో జల్లెడ పెట్టుకుని 1 కప్ మైదా, 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీస్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుని మంచిగా గడ్డలు లేకుండా జల్లించేసేసుకుని సపరేట్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకుని అందులో 3/4 కప్ షుగర్ పౌడర్ ఆర్ 1/2 కప్ షుగర్, నెక్స్ట్ 1/4 కప్ ఆయిల్ అండ్ 1/4 కప్ సోడా యాడ్ చేసుకోండి. ఇక్కడ సోడాకి ఆల్టర్నేట్గా సేమ్ క్వాంటిటీలో మిల్క్ తీసుకుని 1/2 టీస్పూన్ వెనిగర్ యాడ్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకుని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. ఈ టెక్స్చర్ ఇంకొంచెం టైట్గా ఉందనుకుంటే 1 to 2 టేబుల్ స్పూన్స్ సోడా యాడ్ చేసుకుని ఇలా రిబ్బన్ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బేక్ టిన్ని ప్రిపేర్ చేసుకుందాం. బటర్ పేపర్ యాడ్ చేసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎయిర్ బబుల్స్ లేకుండా 2 to 3 times ట్యాప్ చేసుకోండి. నేను ఓవెన్లో చేసుకుంటున్నాను. వితౌట్ ఓవెన్ కూడా చేసుకోవచ్చు. టిన్ బాటమ్ ఉన్న బౌల్ తీసుకుని 1 inch వరకు సాల్ట్ ఆర్ శాండ్ వేసుకుని 30 to 40 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా ఓవెన్లో అయితే 180 degrees దగ్గర 30 to 35 minutes. ఈలోపు మనం చాక్లెట్ ఫ్రోస్టింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1/3 కప్ షుగర్, 1/4 కప్ కోకో పౌడర్, 1 టీస్పూన్ కార్న్ఫ్లోర్, పించ్ ఆఫ్ సాల్ట్, 3/4 కప్ మిల్క్, 1/2 టీస్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుని లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. బటర్ మంచిగా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది ఫుల్గా కూల్ అయిపోవాలి. ఈలోపు మనం కేక్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇందాక నేను కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో వెనిలా ఎసెన్స్ యాడ్ చేసే క్లిప్ మిస్ అయింది. మీరు మటుకు యాడ్ చేయడం మర్చిపోవద్దు. సో కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం బయటికి తీసి మంచిగా బేక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. టూత్ పిక్ ఆర్ నైఫ్తో డిప్ చేసి చెక్ చేసినప్పుడు దానికి ఏమీ అంటకుండా వస్తే కనుక కేక్ మంచిగా బేక్ అయినట్టు. సో కేక్ ఫుల్గా కూల్ అయిపోయిన తర్వాత ఇలా నైఫ్తో స్క్రాచ్ చేసి రివర్స్ తిప్పి ట్యాప్ చేసుకుని డిమౌల్డ్ చేసేసుకోండి. చూసారా, కేక్ స్పంజీగా వచ్చింది. ఇప్పుడు ఈ కేక్ని మనం 2 లేయర్స్గా కట్ చేసుకుందాం. నేనైతే థ్రెడ్తో కట్ చేసుకుంటాను. థ్రెడ్తో కట్ చేసుకుంటాం వలన చాలా ఈవెన్గా వస్తుంది, అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. చూసారా, కేక్ స్పంజీ అండ్ మాయిస్ట్గా వచ్చింది. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్లో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ ఫ్రోస్టింగ్ని మిక్స్ చేసుకోండి. సమ్మర్ కదా, త్వరగా క్రీమ్ మెల్ట్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో కానీ అలా ఐస్ క్యూబ్స్ ట్రేలో కానీ ఉంచుకోండి. ఇప్పుడు ప్లేట్ తీసుకుని దానిపైన విప్పింగ్ క్రీమ్ రాసుకుని కేక్ పెట్టుకోండి. ఇలా షుగర్ సిరప్ 1:2 రేషియోలో ప్రిపేర్ చేసుకుని కేక్ మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ ఫ్రోస్టింగ్ని కూడా ఈవెన్గా అప్లై చేయండి. తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఆ విప్పింగ్ క్రీమ్ని కూడా మంచిగా ఐసింగ్ చేసుకోండి. లేయర్ బై లేయర్ ఇలా షుగర్ సిరప్, చాక్లెట్ ఫ్రోస్టింగ్ అండ్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోండి. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎవ్రీ లేయర్కి చాక్లెట్ ఫ్రోస్టింగ్ కూడా వేసుకుంటున్నాం. బట్ బయట బేకరీస్లో అయితే ఇలా వేయరు. ఇలా వేయడం వలన మనకి చాక్లెట్ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. ఇలా చాక్లెట్ ఐసింగ్ చేసేటప్పుడు మనం ఫాస్ట్గా చేసుకోవాలి, లేదంటే క్రీమ్ ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది.
ఇక్కడ మనము క్రియేటివిటీ చూపించాలి. కేక్ డిజైన్ మనకు ఎలా నచ్చితే అలా చేసుకుందాం. నేనైతే చాక్లెట్ ఫ్రోస్టింగ్ ప్రిపేర్ చేసుకున్నా కదా, దాంట్లో ఇంకొంచెం 2 to 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకుని అలా పక్కన ఫ్లోటింగ్ వచ్చేలా డిజైన్ చేశాను. ఫైనల్గా నా కేక్ రెడీ అయిపోయింది. ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టి మా డాడీ చేత కేక్ కటింగ్ చేయించేశాను. మా డాడీకి కేక్ అయితే మంచిగా నచ్చింది, టేస్ట్ చాలా బాగుంది అన్నారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో మెన్షన్ చేయండి. ఇలాంటి లిటిల్ థింగ్స్ మనందరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కదండి. సో మేక్ మెమరీస్ ఎవ్రీ డే. ఈచ్ మెమరీ ఈజ్ సో ప్రీషియస్. థ్యాంక్ యూ. బాయ్.